ముందుగా కుప్పం ప్రసాద్ గారు వైసీపీ నాయకులు, నమస్కారం అండి ప్రసాద్ గారు. నమస్తే రవి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులందరికి కూడా అందరికి నమస్కారం అండి. నమస్కారం. ఏంటి అంటే అయ్యన్న పాత్రుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఒక శాసనసభ స్పీకర్, అలాంటి వ్యక్తి 1/70 చట్టాన్ని సవరించాలి అనే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? మరోపక్క 48 గంటలకు బంద్ ఇచ్చారు, మీ పార్టీ తరఫున కూడా బంద్కు మద్దతు తెలిపారు, ఏంటి? అయ్యన్న పాత్ర గురించి మనకు ఫస్ట్ తెలుసు కదండి. స్పీకర్ గా ఉన్నారు కానీ ఆయనకి ఎప్పుడు నోటు దోల ఈ రోజు నుంచి కాదు, ఎప్పుడు కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నా కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడటం అలవాటు. ఈ స్కెచ్ అంతా కూడా ఇప్పుడే కాదండి, లాస్ట్ టైం 2014-19లో కూడా 97 జీవో తెచ్చి అక్కడ అడవుల భూముల్ని, బాక్సైడ్ భూముల్ని అవన్నీ కూడా దోచుకోవాలని అప్పుడు కూడా ప్లాన్ చేశారు. అప్పుడు కూడా ఇంతకంటే ఎక్కువగా పాపం గిరిజనులందరూ ఉద్యమం చేయటం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వాళ్ళందరూ చెప్తే నేను ముఖ్యమంత్రి అయిన ఏమంటే 97 జీవోని కూడా రద్దు చేస్తా అని చెప్పడం జరిగింది. ఆ జీవోని రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ నర్సీపట్నంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారికి ఇప్పుడు లోకేష్ గారు స్కెచ్ చేసి అక్కడ అడవి భూములు, బాక్సైడ్ భూములు అన్ని కూడా దోచుకుంటే పక్కా ప్లాన్ తో జరిగిందండి. ఇవన్నీ ఈ రోజుకి ఆయన అన్న విషయం అయితే కాదు. మొట్టమొదటి నుంచి వాళ్ళకి ఇప్పుడు ఎక్కువగా కానీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కూడా క్లారిటీ ఇచ్చారు. మరోపక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా క్లారిటీ ఇచ్చారు. ఎవరు కూడా అంటే గిరిజన ప్రజలపై తప్పుడు వ్యాఖ్యలు చేయొద్దనే విధంగా వ్యాఖ్యానించారు. మరి ఆయన వ్యక్తిగతంగా మాట్లాడారా, లేకపోతే ఏంటి పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ముందు హింట్ ఇచ్చారనుకోవాలా? ఖచ్చితంగా ఈయనకి నోటి దూరం మాట వాస్తవమే సార్. అయ్యన్న పాత్రకున్నట్టు నోటి దూల ఈ రాష్ట్రంలో ఎవరికి ఉండదు. కానీ ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి లోకేష్ బ్యాక్గ్రౌండ్ నుండి అవన్నీ ల్యాండ్స్ కూడా అడవి భూములు ఆక్రమించి ఉన్నారు. తర్వాత బాక్సైట్కి సంబంధించి అవన్నీ తవ్వుకాలని ఒక స్కెచ్ తో జరుగుతూ ఉంది సార్. లోకేష్ గారి ఆధ్వర్యంలోనే ఇదంతా స్కెచ్ ప్రిపేర్డ్ గా జరుగుతూ ఉంది. ఇప్పుడు కొత్తగా జరిగింది అయితే ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా అయ్యన్న పాత్రుడు గారు నోటి దోలుతో అన్నారని మనం అనుకోవచ్చు. అదైతే కాదు. ముందు నుంచి లాస్ట్ టైం కూడా 97 జీవో తెచ్చారు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడికి సంబంధించి చాలా మంది బినామీలు అక్కడంతా ల్యాండ్స్ అన్ని ఆక్యుపేషన్ చేస్తున్నారు. లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుందని అక్కడ వారు అభిప్రాయపడుతున్నారు సార్. ఇదంతా కూడా ఆ బాక్సైడ్ భూముల గురించే ఈ జీవోని ఇప్పుడు తేవటం జరిగింది. ఆయన నోట్లో నుంచి వచ్చింది, ఒక రోజుగా వచ్చింది కాదు. దీనికి కావాలంటే ఇప్పుడు రేపు దాన్ని గట్టిగా చంద్రబాబు నాయుడు కూడా ఆ తీర్మానాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది సార్. పూర్తి స్థాయిలో ఖండించాల్సిన అవసరం. నా మంత్రి గారు మాట్లాడారు, ఏదో కంటి తృప్తిగా గిరిజనులు రేపు కూడా ధర్నా ప్రకటించారు. వాళ్ళు ఆత్మని కానీ చర్చలకు కానీ ఈ విధంగా ఏం లేదు. ఇప్పుడు నిన్నటి నుంచి ఒకటి నుంచి చేస్తా ఉన్నారు, రేపు కూడా ధర్నా ప్రకటించారు. వాళ్ళు రేపు ముందుగానే పిలుపునిచ్చారులే, 48 గంటలు పిలుపునిచ్చారు సార్. పిలుపునిచ్చారు వాళ్ళు, మీరు పిలుపునిచ్చారు, మీరు ఆపండి, ఇది కాదు అని ఇప్పుడు అధికారికంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సంఘాలని వాళ్ళు పిలిపించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పిలుపునిచ్చినా పట్టించుకోలేదంటే దాని అర్థం ఏంటి సార్? బ్యాక్గ్రౌండ్ మొత్తం గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది, స్కెచ్ ప్రకారం చేస్తా ఉంది సార్. ఎప్పుడు కూడా అక్కడ గిరిజనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అండగా ఉండి ఎప్పుడు గెలిపిస్తా ఉన్నారు. మొన్న కూడా ఆ ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచారు. ఆ కక్షపూరితమైన వాతావరణం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కక్షపూరిత వాతావరణంలో ఉంది సార్. రైట్.